ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 5వ అధ్యాయం. సర్వజ్ఞుడు. శ్రీ సాయి పిచ్చి పఖీరులా కనిపించిన వారి దివ్యలీలలెన్నో ఆకాశంలో నక్షత్రాలలా, సముద్ర తీరాన ఇసుక రేణువులలా, మనస్సులో పుట్టే ఆలోచనలలా భక్తులకు అనుక్షణము అనుభవమవుతూ వారి హృదయాలను పులకింపజేస్తుండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంలాగా, ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగానూ సందర్భోచితంగానూ ఉండేవి. వజ్రాలహారంలోని బంగారు తీగల, పూలమాలలోని దారంలా ఈ లీలలన్నింటిలో శ్రీ సాయినాథుని సర్వజ్ఞత్వం అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. దాన్ని గుర్తుంచుకోగలవారు ఎవరినీ ఏమీ అడగనక్కర్లేదు. సాయిబాబా ఒకరోజు నాగ్పూర్లో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో పక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు. కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటే ఆర్పుతున్నాను అన్నారు. తర్వాత అది యథార్థమని తెలిసింది. మరొక రోజు లెండీకి వెళ్లే సమయమైనా బాబా మసీదులో గోడ పక్కనే నేల మీద పడుకున్నారు. కారణం అడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ పరమపదించారు అన్నారు. త్వరలోనే అది నిజమని తెలిసింది. నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిది చేశారు. నాందేడ్ నుండి పుండలీకరావు వారిని దర్శించాక తాను శ్రీసాయిని కూడా దర్శిస్తూ ఉంటానని చెప్పారు. ఆ స్వామి ఎంతో సంతోషించి, సన్యాసులమైన మేము ఎవ్వరికీ నమస్కరించము, కానీ శ్రీసాయి విషయం వేరు. ఈ కొబ్బరికాయ మా తరఫున వారికి సమర్పించు, ఈ తమ్ముణ్ణి ఎప్పుడూ ప్రేమగా గుర్తుంచుకోమని చెప్పు అని అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. తర్వాత అతడు, అతని మిత్రులు మన్మాడులో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. వాళ్ళందరూ షిరిడి చేరగానే సాయి అతను చూస్తూనే, నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు. అతడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కాయ సమర్పిస్తానన్నాడు. బాబా, నా సోదరుడిచ్చిన కాయకు మరేదీ సాటి కాజాలదు, అయినా జరిగిన దానికి బాధపడకు, అంతటికీ భగవంతుడే కర్త అన్నారు. కన్నడ దేశంలోని వాడ్గాంలో విడిది చేసిన అప్ప అనే మహాత్ముని గురించి, బెంగాల్లోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి, పూనాలోని హజరత్ బాబాజాన్ గురించి, ఇలా ఇంకెందరి గురించో సర్వము వారికి తెలుసు. పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్న ఒక సాధువును గాడ్గిల్ దర్శిస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి అతన్ని శ్రీసాయి దర్శనానికి పంపారు. అతడు షిరిడీ చేరి, ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే, ఇక్కడ మసీదులో ఒక పిచ్చి ఫకీరు మాత్రం ఉన్నారు అని చెప్పారు. శ్రీసాయి ముస్లిం అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరాడు. అప్పుడు, బాబా, నీవీ మసీదులోకి రావద్దు, నేను ముస్లింను, నీవు ఆ భీమశంకరాలయంలోని సాధువు కాళ్ల మీదే పడు అని కేకలేశారు. అలానే ఆయన ఒక రోజున పండ్లు మిఠాయిలు కొని అందరికీ పంచారు. కారణం అడిగితే, ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడు ఇక్కడకు వచ్చాడు అన్నారు. విచారిస్తే అచటి వారిలో హుబ్లీలోని శ్రీగురు సిద్ధారూఢుల శిష్యులొకరు ఉన్నారని తెలిసింది. ఇంతటి మహనీయుల అందరి గురించి అనుక్షణము తెలుసుకోగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు. ఆయన మహిమ విని 1911లో హరిద్వార్ నుండి సోమదేవస్వామి అనే సాధువు షిరిడీ బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడిని సమీపిస్తుండగా అచటి మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూసి, ఈయన నిజమైన సాధువైతే తన కీర్తిని ఇలా చాటుకోడు, ఇలాంటి వాణ్ణి చూడనైనా కూడదు అన్నాడు. కానీ సాటివారి బలవంతంపై సాయిని దర్శించగానే అతడి హృదయం శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి. అలా చిత్తశాంతినివ్వగలిగేదే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. కానీ సాయి కోపంతో, జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడనైనా కూడదు, తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో, ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దించారు. అతడు ఆయన సర్వజ్ఞత్వం చూసి పశ్చాత్తాపంతో శరణ్ వేడాడు.
అప్పుడు అతన్ని మసీదులో ప్రవేశించనిచ్చారు బాబా. భక్తుడు రేగే 1914లో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీ తీసుకువెళ్ళాడు. దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నారు. కానీ చిత్రంగా అతను వీరిద్దరినీ తిరిగి రైలెక్కనిచ్చాడు. రేగే రాత్రంతా భజన చేశాడు. వారు షిరిడీ చేరగానే రేగేని చూపుతూ సాయి, అతడికి ఎవరినైనా వెంట తీసుకొస్తే కానీ తృప్తి లేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూశారు, కానీ వీళ్ళిద్దరినీ దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు. రేగేని చూపుతూ, నాకు రాత్రంతా నిద్రలేదు. నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు. మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయియే. ఒకసారి శ్రీమద్ కణిత్కర్ ద్రాక్ష పళ్ళు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు. కానీ వెంటనే అందులోంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకొని మిగిలినవి తిరిగి ఇచ్చి, ఇవి నీ బిడ్డలకిచ్చుకో అన్నారు. ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి, అమ్మా నీవు ఆ పండ్లు బాబాకివ్వగానే, అయ్యో బాబా ఆ పండ్లన్నీ అందరికీ పంచేస్తారు, ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది. ఆమె భావం కన్నతల్లికి తెలియకున్నా సాయికి తెలుసు. ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని, ఆహా ఇతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు, కానీ పండిట్ నా కోసం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలినవి ఇచ్చాడు అన్నారు. పండిట్ సిగ్గుతో తలవంచుకున్నాడు. చోల్కర్ అనే పేద గుమాస్తా తాను పరీక్షలో పాసై ఉద్యోగం వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. అతడు నిత్యమూ టీలో చక్కెర వేసుకోవడం మానివేసి అలా కూడబెట్టిన పైకంతో షిరిడీ చేరి కలకండ పంచాడు. తర్వాత జోక్తో, ఇతన్ని తీసుకువెళ్లి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వు అన్నారు బాబా. దాసగణుకెంతో ఆచారం. అతడు ఉల్లి తినేవాడు కాదు. ఒకసారి బాబా అతన్ని ఉల్లిపాయ శనగపప్పు కలిపి వండి కొంచెం తిని తర్వాత తమకు దమ్మన్నారు. అతడది తేగానే, నీవు తిన్నావా అన్నారు. అతడు తిన్నానన్నాడే కాని నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలుతో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకొని ముఖం కడుక్కున్నాడు. బాబా నవ్వి అతడు చేసినది చేసి చూపారు. ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు. ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా, నీవు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు. గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించడం మర్చానని అతనికి అప్పుడు గుర్తొచ్చింది. బిక్కుబాయి తెచ్చిన పూలమాలల నివేదన బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని ప్రతిమాలిన భక్తులతో ఆయన, ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది, అలా తెచ్చినవి నాకొద్దు అన్నారు. ఆమె పంతంగా మాల వేయబోతే అది 3 ముక్కలే కింద పడింది. నిజమే, సాయి తన స్నేహితురాలైన రాధా కృష్ణ ఆయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గాంలోని గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తర్వాత ఆ మాల నివేదన తీసుకుని షిరిడీ వచ్చింది. అలానే ఒక లాయర్ వచ్చి నమస్కరించగానే సాయి, కొందరెంత దొంగలో, పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు, వీపు వెనక వాళ్లే విమర్శిస్తారు అన్నారు. పండరిపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించటం మూఢనమ్మకమని విమర్శించాడా లాయర్. సదాశివకు ఉదయం 9 గంటలకే భోజనం చేయడం అలవాటు కనుక ఆ రోజు 11 గంటలు కావటంతో అతనికెంతో ఆకలిగా ఉంది. కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక భక్తుడొచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు. సాయి దాన్ని ఆత్రంగా అందుకొని సదాశివకు ఒక బిళ్ళ విసిరారు. అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు. అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు. అతడది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు. అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది. ఒకసారి హరిబావు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడీ వచ్చాడు. సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని, ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీకోసం వస్తుంది, నీవు వెళ్లకుంటే మరణిస్తుంది అన్నారు. అతడిల్లు చేరేసరికి అతని తల్లి నిరాహారి అయి, బాబా నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజూ ప్రార్థిస్తున్నదని తెలిసింది. తల్లి రామేశ్వరం అంత పవిత్రమైందని బాబా భావం. సాటే షిరిడీలో తాను కొన్న స్థలం చూడటానికి తన భార్యను బయలుదేరమన్నాడు. ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూచేదేమిటని
అడ్డు చెప్పడంతో ఆమె రానన్నది. తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కూడా కొరడా తీసుకున్నాడు సాటే. ఆ క్షణమే అతనిని మసీదుకు రమ్మనమని బాబా కబురు పంపారు. అతడు వెళ్ళగానే ఆయన, ఏమిటి నీ గోలా? అమ్మాయి స్థలం చూడకపోతేనేమి అని మందలించారు. తన ఇంట జరిగే ప్రతీదీ ఆయనకు తెలుస్తుందని సాటే గుర్తించారు. అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తుండగా, నీవు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు బాబా. ఆమె వెళ్లేసరికి పాప గుక్క పెట్టి ఏడుస్తున్నది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి. నూల్కర్ మొదటిసారి షిరిడీ వెళ్తూ దక్షిణగా 20 రూపాయలు బాబాకు సమర్పించాలనుకున్నాడు. సాయిని దర్శించి ఆయన కళ్ళలోకి చూస్తూనే అంతటి మహాత్ముణ్ణి దర్శించుకోగలడం మహాభాగ్యం అనుకున్నాడు. బాబా వెంటనే దక్షిణ కోరారు. అతడొక బంగారు నాణెం ఇచ్చాడు. సాయి దాన్ని తిప్పి చూస్తూ, దీని విలువెంత అన్నారు. 15 రూపాయలు అన్నాడు నూల్కర్. సాయి దాన్ని తిరిగిచ్చి, ఇది నీ ఉంచుకో, రూపాయలివ్వు అన్నారు. అతనిచ్చిన 15 రూపాయలు తీసుకుని, నాకు 10 రూపాయలే ముట్టాయి, ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు. అతడిచ్చాడు. ఆ విధంగా అతడివ్వదలిచిన 20 రూపాయలే తీసుకున్నారు బాబా. అలానే శ్రీమతి బాపత్ 4 అణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ, మిగిలిన 4 అణాలు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణ్ణి ఎందుకు మోసం చేస్తావు అన్నారు. ఆమె సిగ్గుపడి మరో 4 అణాలు ఇచ్చింది. కారణం, మొదట ఆమె 8 అణాలు ఇవ్వదలిచిందట. ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్లారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలిచి శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ, నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి 2 రూపాయలు పోయి 6 మాసాలైంది, నేనెవరికి చెప్పుకోను అన్నారు. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ. నీలాంటి ఉద్యోగి అదెంతో, నాలాంటి ఫకీరుకు 2 రూపాయలంతే అన్నారు సాయి. కర్మసూత్రం ఎంత సూక్ష్మమో. అందరినీ దక్షిణ అడిగి బాబా కొలంబేను మాత్రం అడగలేదు. తాను తాగుడు మాన్నందుకు సాయి తన్నలా గౌరవించారని అతడు గొప్పలు చెబుతున్నాడు. సాయి వెంటనే అతన్ని పిలిపించి 2 రూపాయలు అడిగి తీసుకొన్నారు. గర్వం కూడా దోషమే. మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు. వారిద్దరూ మసీదుకు చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి, అతని వద్ద తీసుకుని 2 రూపాయలు దక్షిణివ్వు అని చెప్పి తీసుకున్నారు. దాసగను షిరిడీ వెడుతుంటే కోపర్గావ్లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి పకీరని నిందించాడు. బాబాను స్వయంగా చూసి మాట్లాడమని చెప్పి దాసగను అతన్ని షిరిడి తీసుకొచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణం అడిగిన స్టేషన్ మాస్టర్తో, నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలకిందులుగానే వస్తున్నాయి అన్నారు. అందమైన అవిశ్వాసంతో వచ్చే వారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు. విశ్వాసంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చే వారి హృదయాలు సరియైన కుండలు. వాటిని నింపవచ్చు. కానీ చిత్రం, ఆ మాటలతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు, విశ్వాసంతో నింపారు. అతడు సాయి నిష్కారణంగా కోపించడం చూసి ఆయన పిచ్చివాడని తలచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు. కానీ బాబా అతడు అడుగక ముందే అతని భార్యకు పైకమిచ్చి, ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు, తీసుకో అన్నారు. ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు, హృదయగత భావాలు బాబాకు అనుక్షణము తెరచి ఉన్న పుటలలాగా ఎలా తెలుస్తుండేవో గమనించాము. ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో, వారికేమి జరుగునున్నదో ఆయనకు తెలుసు. వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తుండేవారు. ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది. ఒకరోజు ఆయన అలా చేసి, నానా చావనున్నాడు, కానీ నేను చావనిస్తానా అన్నారు. నాటికి 8వ రోజున నానా చందోర్కర్ షిరిడీ వచ్చాడు. సరిగ్గా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రపు బండి తలకిందులై అతడు గుర్రం కాళ్ల వద్ద పడ్డాడు.
అయినా అతనికి ఎట్టి ప్రమాదము జరగలేదని చెప్పాడు. ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకొని భక్తులను కొసలు పట్టుకొని ఇంకా ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరికి బాధ తగ్గిందన్నారు. అదే సమయంలో నీమ్గాంలో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గిందన్న సమయంలోనే ప్రసవించిందని తర్వాత తెలిసింది. భక్తుల బాధలు కూడా ఆయనవే. ఒకరోజు ఆయన ప్రధాన్తో, నా శరీరంలోని ఈ పక్కగా నొప్పిగా ఉంది, 4 రోజుల్లో తగ్గుతుందిలే అన్నారు. వారం తర్వాత గాని అతన్ని ఇంటికి పోనివ్వలేదు. అతడు ఇల్లు చేరాక తెలిసింది. సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది. ప్రధాన్ షిరిడీలో ఉన్నంత వరకు ఆమెకు ఎట్టి ప్రమాదము జరుగుదని, అవసరమైతే అతన్ని సాయియే పంపగలరని నానా చందోర్కర్ ఆ ఇంటి వారికి ధైర్యం చెప్పాడు. ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది. ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులన్నారు. సరిగ్గా సమయానికి ప్రధాన్ ఇల్లు చేరి ఆమెకు తీర్థప్రసాదాలు ఇవ్వగానే 4వ రోజున జబ్బు తగ్గింది. అలానే సాయి ఒకనాడు మహల్సాపతితో, నీ భార్య మెడ వాచి బాధపడుతున్నది, నేను తగ్గిస్తాను, ఇతరుల వల్ల కాదు అన్నారు. మరో ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడిందని, తర్వాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది. ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలను తొలగించకుంటే అందుకు బలీయమైన కారణం ఏదో ఉండేది. మోహిలే అను భక్తుడు తన కుమార్తెను షిరిడీ తీసుకొచ్చాడు. ఆ పాపకు పైపెదవి చీలి ఉన్నది. సాయి, నేను ఈ బిడ్డను బాగు చేయగలను, కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు. అలానే జరిగింది. మానవుల గురించే కాదు, సర్వ ప్రాణకోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో, ఏమి జరగనున్నదో బాబాకు తెలుస్తుండేది. ఒకనాడు మసీదులో బల్లి కూస్తుంటే ఒక భక్తుడు అదేమి శకునమని అడిగాడు. సాయి, ఇందులో శకునమేమున్నది, ఔరంగాబాద్ నుండి తన చెల్లెలు వస్తున్నదని సంతోషిస్తున్నది అన్నారు. నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దాన్ని మసీదు ముంగిట కట్టివేశాడు. దానికి ఉలవలు పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులోంచి ఒక బల్లి బయటపడింది. అది అంతకుముందు కూసిన బల్లి ఆడుకుంటూ గోడపైకి ప్రాకాయి. బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తుబోయి ఆ వ్యక్తిని విచారించాడు. అతడు ఔరంగాబాద్ నుండి వస్తున్నానని చెప్పాడు. ఆ ఊరి నుండే ఒక మనిషి గుర్రం ఎక్కే వస్తాడని, దాన్ని మసీదులోనే కట్టేసి ఉలవలే పెడతాడని, ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకెలా తెలుసు? ఇందులో ఏది జరుగుకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది. అలానే ఒకనాడు మహల్సాపతితో, మీ ఇంటి దగ్గర 2 పాములున్నాయి అన్నారు సాయి. అతడి ఇల్లు చేరేసరికి అతడి ఇంటి తలుపు దగ్గర ఒక పాము, పక్కనే కుమ్మరివాని తల దగ్గర మరొకటి కనిపించాయి. మరొక రోజు సాయి తమ చేయి పాములా పెట్టి చూపుతూ, రాత్రి నీవు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు, కూడా లాంతర్ తెచ్చుకో అన్నారు. అతడు ఆ రాత్రి లాంతర్ తీసుకుని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురైంది. శ్రీసాయి ఏమి చేసినా, ఎంత చిన్న మాట చెప్పినా జరగనున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తుల అనుభవాలు నిరూపిస్తుండేవి. సదాశివ్ తార్కాడ్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా షిరిడీలో ఉన్నాడు. అతడు తిరిగి ప్రయాణమైనప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్ళమన్నారు. అతని భార్య మన్మాడ్ మీదుగా వెళ్తే ఖర్చు తగ్గుతుందని ఎంత చెప్పినా అతడు సాయి చెప్పినట్లే పూనా చేరి ఒక మిత్రుని వద్ద ఆగాడు. అక్కడ ఒక మిల్లు ఆసామి కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. శ్రీసాయిని నమ్ముకుంటే చాలు, ఏమీ కోరనక్కర్లేదు. ఎప్పుడైనా ఆయన చేసినది శ్రేయస్కరం, మనకు తోచింది కాదు. ఒక తల్లి తన కొడుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదని బాధపడుతుండేది. ఒకరోజు బాబా ఆమెతో, నీ బిడ్డను పూనాలో స్థిరపరుస్తాను అన్నారు. అలానే అతనికి 1917లో పూనాలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది. తర్వాత అతనితో ఒక రోజున, నీ మామ బూటీ ఇక్కడొక ఆలయం కడతాడు, నీవు దానికి ధర్మకర్తవవుతావు అన్నారు. అలానే బూటీ 1918లో నేటి సమాధి మందిరం కట్టించాడు. తర్వాత దానికి నార్కే ధర్మకర్త అయ్యాడు. ఒకసారి బాబాకెవరో మామిడి పండ్లు పంపారు. బాబా వాటిని భక్తులకు పంచుతూ, ఇవి దామ్యాకు అని 8 పండ్లు వేరుగా ఉంచారు. అతడిక్కడ లేడు కదా అంటే, ఆయన అతడిప్పుడే కోపర్గావ్ చేరాడు, కొద్దిసేపట్లో వస్తాడు అన్నారు.
అలాగే కొద్దిసేపట్లో దామోదర్ రాస్నే వచ్చాడు. అంతలో ఆ పండ్లలోంచి 4 పిల్లలు ఎత్తుకుపోయారు. సాయి, దామ్య, ఈ పండ్లు తిని చావు అన్నారు. అతడు భయపడుతుంటే నవ్వి, వాటిని నీ 2వ భార్యకివ్వు. మొదట నీకిద్దరు కొడుకులు పుడతారు. మొదటివాడికి దౌలత్ షా అని, 2వ వానికి తానాషా అని పేర్లు పెట్టు అన్నారు. దామోదర్ రాస్ నీకు ఎంతో కాలంగా సంతానం లేదు. సాయి ఈ ప్రసాదం ఇచ్చిన సంవత్సరానికి కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను బాబాకు చూపి వాడికేం పేరు పెట్టాలని అడిగాడు రాస్ని. దౌలత్ షా అని చెప్పాను కదా అన్నారు బాబా. దామ్యాకు మొత్తం 8 మంది బిడ్డలు పుట్టి 4 జీవించారు. ఒకరోజు బాలగ్రామ్ కుమారుడు షిరిడీ వెళ్తున్నానని చెబితే బాబాకేమైనా పంపాలనుకున్నది శ్రీమద్ తార్కాడ్. కానీ ఇంట్లో ఒకసారి నివేదించిన పాలకోవా బెళ్ళ తప్ప మరేమీ లేదు. అదీగాక బాలగ్రామ్కు మైల వచ్చింది. అయినా బాబాకు భక్తే ప్రధానమని తలిచి దానినే పంపింది. అతడు షిరిడీ చేరాక ఆ పాలకోవా సంగతే మర్చిపోయాడు. బాంద్రా నుండి నాకేం తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతడికి గుర్తు రాలేదు. చివరకు ఆయన, ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అన్నారు. అతడికి గుర్తొచ్చి వెంటనే పాలకోవా బిళ్ళ తెచ్చి సమర్పించాడు. బాబా దాన్నెంతో ప్రీతిగా ఆరగించారు. మన హృదయంలో శోకం లేకుంటే మైల సోకినా బాబా పూజ ఆపక్కర్లేదు. ఒకసారి నానో చందోర్కరు, ఒక కీర్తనకారుడు షిరిడీ నుండి బయలుదేరుతుంటే బాబా వాళ్లను భోజనం చేసి వెళ్ళమన్నారు. ఆ కీర్తనకారుడు తొందరపడి భోజనం చేయకుండానే బయలుదేరాడు. నానా మాత్రం బాబా చెప్పినట్లే భోంచేసి బయలుదేరాడు. అతడు స్టేషన్ చేరే వరకు రైలు రానేలేదు. కీర్తనకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ రోజు రైలు ఎంత ఆలస్యమయ్యేది బాబాకు తెలుసు. అలానే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలని సంబారే బయలుదేరాడు. బాబా అతనికి ఊది ఇచ్చి మధ్యాహ్నానికి చేరుతావు పో అన్నారు. రైలు 4:30 గంటలు ఆలస్యమే. అతడు మధ్యాహ్నానికే చేరాడు. నార్కర్ 1915లో ఒక రోజున సెలవు కోరినప్పుడు బాబా రైలు అందుతుంది వెళ్ళు అన్నారు. అతడు కోపర్గాం వద్ద నది ఒడ్డు చేరేసరికి చీకటి పడింది. నది వరదల వలన అప్పుడు పడవ నడపడం లేదు. బాబా మాట వ్యర్థమెలా అయిందా అనుకుంటుండగా ఒక మమల్తదారు అక్కడికొచ్చాడు. అతడి కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ కూడా నది దాటి రైలు అందుకున్నాడు. కాకా మహాజని షిరిడీలో 1 వారం ఉండాలని వచ్చాడు. అతన్ని చూస్తూనే బాబా, నీవింటికి ఎప్పుడు వెళ్తావు అన్నారు. మీరు చెప్పినప్పుడు అన్నాడు కాకా. అయితే రేపే వెళ్ళు అన్నారు సాయి. అతడు ఆ మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారికి జబ్బు చేసి ఆ రోజు కాకా తప్పక ఆఫీసుకు పోవలసి వచ్చింది. ధూమల్ అనుభవం ఇంకోలా ఉన్నది. అతడు మర్రోజు నిఫాడ్లో కోర్టుకు హాజరు కావలసి ఉన్నది. అతడు దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతడిని వారం రోజులు నిలిపివేశారు. తర్వాత అతడు నిఫాడ్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయటం వలన విచారణ ఆ రోజుకు వాయిదా పడిందని తెలిసింది. జోగ్ వద్ద ఒక వ్యక్తి 1400 రూపాయలు అప్పు తీసుకొని నోటు గడువు దాటిపోతున్నా అప్పు తీర్చలేదు. ఒకరోజు జోగ్ అతని వద్దకని బయలుదేరుతుంటే బాబా నవ్వి, నీ డబ్బు ఎక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది అన్నారు. జోగ్ కోపంతో, నేను వెళ్తేనే ఇవ్వని వాడు దావా వేయకుంటే ఎలా ఇస్తాడు? అది రాకుంటే నేనిక్కడ ఎలా బ్రతకాలి? మీ సేవ ఎలా చేయాలి అన్నాడు. బాబా సెలవీయకపోయేసరికి అతడు ఆశ వదులుకున్నాడు. నోటు గడువు తీరిపోయింది. కానీ తర్వాత ఆ వ్యక్తి వచ్చి 1400 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ జోగ్ వడ్డీ కూడా ఇస్తేనే కానీ ఆ పైకం ముట్టనని పట్టుబట్టాడు. కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పినందువల్ల అతడు ఆ పైకం తీసుకొని ఆయనకే అర్పించాడు. సాయి కొద్ది మాత్రమే తీసుకుని మిగిలినది అతనికే ఇచ్చారు. వేరు గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు. మన మనప్రవృత్తిని బట్టే బాబా లీలలు అనుభవం అవుతాయి. బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయన్ను పరీక్ష చేయడానికి వచ్చిన హరికనోబా తన కొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురభిమానంతో అతడు సాయి చందన కూడా తన తలపైనున్న జరీ తలపాగా తీయలేదు. అతడు బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు. అతడు భోజనం చేసి విచారంగా బసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల జత
తన కర్రకు తగిలించుకొని హరీకా బేటా జరీకా భేటా, హరి అనేవాడు కొడుకు, జరీ తలపాగా కలవాడు ఎవరు అని కేకలు వేస్తున్నాడు. అతన్ని పిలిచి విచారించగా సాయి అతనికా చెప్పులిచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆసామికివ్వమని చెప్పారని తెలిసింది. సాయికి తన పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలుసునని కనోబా గుర్తించాడు. అంతటి మహనీయుని ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ఆయన పటం దగ్గరుంచుకోవడం సమంజసమే, కానీ అది మాత్రమే చాలదు. ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామాను అడిగారు. బాబా లెండి నుండి వచ్చేటప్పుడు సాటేవాడ వద్ద నిలుపుతానని, అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్లతో శ్యామ చాటుగా చెప్పాడు. తర్వాత లెండి నుండి తిరిగి వస్తూ, బాబా శ్యామ ఏమిటి గోల, ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు, అడ్డుగోడ తొలగిస్తే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ మధ్యవర్తిని ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తే పని జరిగేదేమో. రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తుంచుకొనడమే అడ్డుగోడలు తొలగించుకోవడం అంటే. మరొక రోజున తమను దర్శించవచ్చిన ఒక భక్తుణ్ణి అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతుంటే అతడిలా చెప్పాడు, నేను షిరిడీ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు.